అతన్ని చూస్తూనే పావులన్నీ తల్ల వంచుకుని దారిచ్చాయని, అలా బేలార్ని భుజం మీదే వేసుకుని పరుగు పరుగు బెల్ట్స్ కట్టించి తమ ఆడపిల్లల కన్నితనాన్ని కాపాడిన లార్డ్స్కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ స్టోరీలో స్పిన్ ఆఫ్ గా తీసుకురాగలిగే కథలు చాలా ఉన్నాయి. ఇప్పటికే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ వస్తే డంక్ అండ్ డక్ కథలు రాబోతున్నాయి. జాన్ స్నో కథ, రాబర్ట్స్ రెబిలియన్, లాంగ్ నైట్ల గురించి డిస్కషన్స్ ఉన్నాయి. ఇవే కాక ఎవరూ సరిగా ఎక్స్ప్లోర్ చేయని స్టోరీ కొంత హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి మధ్యన జరిగింది. ఆ స్టోరీలో యాక్షన్ తక్కువే గానీ డ్రామా చాలా ఎక్కువగా ఉంటుంది. విజువల్ గా అంత స్ట్రైకింగ్ గా ఉండకపోవచ్చనే ఈ కథని సినిమాగానో సిరీస్ గానో మార్చే ఆలోచన చేసి ఉండరు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉండే కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇందులో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కి ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు కనుక అందరూ చూడొచ్చు. ఇది డామన్ రెనేరాల గ్రాండ్ చిల్డ్రన్ కథ. డామన్ రెనేరాల పెద్ద కొడుకు యాగాన్ ది థర్డ్ కి 2 కొడుకులు 3 కూతుళ్లు. వాళ్ళ రెండో కొడుకు విసరస్ ది సెకండ్ కి 2 కొడుకులు 1 కూతురు. వీళ్లలో యాగాన్ ది థర్డ్ కొడుకైన బేలార్ కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ఇప్పుడు చెప్పుకుందాం. యాగాన్ ది థర్డ్ కింగ్ గా 26 ఇయర్స్ రూల్ చేసి చనిపోయాక అతని పెద్ద కొడుకు డారన్ 7 కింగ్డమ్స్ కి రాజయ్యాడు. కింగ్ అయ్యే నాటికి అతని వయసు 14 ఏళ్లు. ఎంతో అందంగా ఉండే డారన్ కి ధైర్యం కూడా ఎక్కువే. అందుకే ఎప్పుడో తమ పూర్వీకుడు యాగాన్ ది కాంకరర్ సగంలో వదిలేసిన పని పూర్తి చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. అదే డాన్ ని కూడా కాంకర్ చేయడం. హ్యాండ్ అయిన అతని బాబాయ్ విసరస్ ది సెకండ్ ఎంతగా వద్దని చెప్పినా వినకుండా డాన్ మీదకి దాడికి వెళ్లి దాన్ని వశపరుచుకున్నాడు డారన్. కానీ డాన్ ప్రజలు ఎంత మొండివాళ్లో 3 డ్రాగన్స్ ఉన్న యాగాన్ ది కాంకరర్ నే ఎన్ని తిప్పలు పెట్టారో మనం చూసాం. మొత్తం మిగతా రాజ్యాలన్నీ స్వంతం చేసుకున్నా డాన్ ని మాత్రం ఏం చేయలేక ఇండిపెండెంట్ గా వదిలేశాడు యాగాన్ ది కాంకరర్. ఇప్పుడు కూడా డారన్ కి లార్డ్స్ లొంగిపోయినా డాన్ లోని స్మాల్ ఫోక్ మాత్రం వదిలిపెట్టలేదు. ఎక్కడెక్కడో గుహల్లో దాక్కుని ఉండుండి టార్గేరియన్ సైన్యం మీద దాడులు చేస్తూనే ఉన్నారు. చివరికి డారన్ మళ్లీ కదిలి డాన్ కి వెళ్లాల్సి వచ్చింది. రాజీ చేసుకుంటామని ఏమార్చి రప్పించి కింగ్ అయిన డారన్ నే చంపేశారు డాన్ కి చెందిన కొందరు లార్డ్స్ స్మాల్ ఫోక్ కలిసి. అప్పుడు కింగ్ అయ్యాడు డారన్ తమ్ముడు 17 ఏళ్ల బేలార్. బేలార్ టార్గేరియన్ రాజుల్లో ఫెయిత్ ఆఫ్ ది 7 ని పూర్తిగా నమ్మిన ఒకే ఒక కింగ్. అతనికి కత్తులు యుద్ధాలు పెద్దగా ఇష్టం ఉండేవి కాదు. చిన్నతనం నుంచి కూడా ప్రేయర్స్ మాత్రమే అతని ఆయుధం. తల మీద పువ్వులతో ఆకులతో చేసిన కిరీటం పెట్టుకునేవాడు. అతనికి 16 ఏళ్లున్నప్పుడు తనకంటే ఏడాది చిన్నదైన చెల్లెలు డేనాతో పెళ్లి చేశారు. కానీ ఆమెతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడానికి అతను ఒప్పుకోలేదు. ఫెయిత్ ఆఫ్ ది 7 నమ్మకాల ప్రకారం ఇన్సెస్ట్ పాపం కనుక పెళ్లి చేసుకున్నా అతని చెల్లెల్ని ముట్టుకోలేదు. ఎప్పుడూ టార్గేరియన్ల కలర్ అయిన నల్లని బట్టల్లో ఉండే డేనా కోపం కొద్దీ తెల్ల బట్టలు వేసుకుని తిరిగేది. తనని బేలార్ పూర్తిగా భారీగా స్వీకరించే వరకు అవే రంగు బట్టలు వేసుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేసింది. కానీ ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. బేలార్ కి ఆమె తెల్ల బట్టల్లో ఉండడమే బాగా నచ్చిందట. ఆ బట్టల్లో ఆమె మరింత అమాయకంగా కనిపిస్తోందనేవాడు. డారన్ చనిపోయే నాటికి బేలార్ కి 17 ఏళ్లు. డారన్ మరణానికి కారణమైన వాళ్ళందరినీ విసరస్ ది సెకండ్ బంధించి ఉంచినా వాళ్ళని వదిలేశాడు బేలార్. నేను యుద్ధం కత్తులతో చేయను, శిక్షలతో సాధించను, శాంతితో వాళ్ళ మనసులు గెలుచుకుంటాను అంటూ అతను ఆ బందీలను తీసుకుని డాన్ కి ప్రయాణం అయ్యాడు. విచిత్రం ఏంటంటే బందీలకు గుర్రాలిచ్చి కింగ్ అయిన బేలార్ మాత్రం చెప్పులు కూడా లేకుండా కాలి నడకన అంత ప్రయాణం చేశాడు. డాన్ లోకి ఎంటర్ అయ్యాక విల్ అనే చోట బేలార్ కజిన్ విసరస్ కొడుకైన ఏమన్ బందీగా కనిపించాడు. అంతకు ముందు జరిగిన యుద్ధంలో ఏమన్ ని బందీగా పట్టుకున్నాడు విల్ అనే ఆ ప్రాంతానికి చెందిన లార్డ్. బేలార్ తన కజిన్ ని వదిలిపెట్టమని ఆ లార్డ్ ని బతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. చేసేదేం లేక తన ప్రయాణం కొనసాగించి చివరికి సన్స్పియర్ కోట చేరుకున్నాడు బేలార్. డాన్ ప్రిన్స్ తో ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకున్నాడు. అక్కడి ప్రిన్స్ కూతురు మైరియా మార్టెల్, విసరస్ మనవడైన ప్రిన్స్ బేలాన్లు ఒకే వయసు వాళ్ళు, చిన్నపిల్లలు. వాళ్ళు వయసుకు వచ్చాక వాళ్ళకి పెళ్లి చేసే ఒప్పందంతో డాన్ శాంతించింది. కింగ్స్ ల్యాండింగ్ కి తిరిగి వెళ్ళడానికి షిప్ ఏర్పాటు చేస్తానని డాన్ ప్రిన్స్ ఆఫర్ చేసినా బేలార్ ఒప్పుకోలేదు. 7 తన్ని కాలినడకనే రమ్మని ఆర్డర్ చేశారని చెప్పి నడుస్తూనే కింగ్స్ ల్యాండింగ్ కి తిరిగి ప్రయాణం అయ్యాడు. తన కజిన్ ఏమన్ ని వదిలిపెట్టమని హౌస్ విల్ కి ఆర్డర్ చేయమని మాత్రం అడిగాడు. బేలార్ అతి కష్టమైన తిరుగు ప్రయాణంలో దారిలోనే చచ్చిపోతే మళ్లీ యుద్ధం మొదలవుతుందని భయపడిన డాన్ ప్రిన్స్ అతనికి అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోమని తన లార్డ్స్ కి ఆర్డర్ చేశాడు. దారిలో బేలార్ మళ్లీ ఏమన్ బందీగా ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికి ఏమన్ ఇంప్రిజన్మెంట్ మరింత భయంకరంగా మారింది. చుట్టూ ఒక పిట్ ని తవ్వించి దానిపైన ఏమన్ ఉన్న కేజ్ ని వేలాడదీశారు. ఆ పిట్ నిండా భయంకరమైన విషసర్పాల్ని వదిలిపెట్టారు. బేలార్ ఎంతగా అడిగినా అక్కడి లార్డ్ ఏమన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోలేదు. కానీ ఒక మార్గం చెప్పాడు. సెల్ కీ బేలార్ కిచ్చి కావాలంటే పిట్లోకి దిగి వెళ్లి ఆ తలుపులు తీసి అతని కజిన్ ని విడిపించుకోమన్నాడు. రావద్దని వెళ్లి సైన్యాన్ని తీసుకురమ్మని ఏమన్ బేలార్ ని ప్రతిమాలాడు. కానీ బేలార్ వెళ్లేదు. చిరునవ్వు నవ్వి దేవుడే తన్ని కాపాడతాడంటూ పావులున్న పిట్లోకి దిగాడు. అతన్ని చూస్తూనే పావులన్నీ తల్ల వంచుకుని దారిచ్చాయని, బేలార్ పవిత్రతను చూసి అతన్ని కాటేసే ధైర్యం చేయలేకపోయాయని సింగర్స్ తర్వాత పాటలు కట్టి పాడారు. గాని నిజానికి అతని పిట్లోంచి కేజ్ వైపు వెళ్తున్నంతసేపు
అతన్ని పాములు కాటేస్తూనే ఉన్నాయని చూసిన వాళ్ళు చెబుతారు. కొందరు 5-6 పాములు కాటేశాయంటే మరికొందరు 500 వరకు అతన్ని కరిచాయంటారు. చివరికి కేజ్ని చేరుకుని బేలార్ దాని తలుపు తీసేసరికి ఏమన్ అతని చెయ్యి పట్టుకుని కేజ్లోకి లాక్కున్నాడు. స్పృహ తప్పిపోయిన బేలార్ని భుజం మీద వేసుకుని కేజ్ పైకంటా ఎక్కి అక్కడి నుంచి సేఫ్ గా ఉన్న చోటికి దూకాడు ఏమన్. అలా బేలార్ని భుజం మీదే వేసుకుని పరుగున కొంత దూరంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడి సెప్టన్ ఏమన్ కి బట్టలు, బేలార్ని తీసుకెళ్లడానికి ఒక గాడిద ఇచ్చాడు. చివరికి ఇద్దరూ అలా స్టామ్ ల్యాండ్స్ లో ఉన్న బ్లాక్ హెవెన్ కోటకి చేరుకున్నారు. అక్కడి మాస్టర్ బేలార్ కి కొంత వైద్యం చేసి స్టామ్స్ ఎండ్ కి పంపించాడు. దారిలో ఒకసారి బేలార్ కి స్పృహ వచ్చింది, కానీ ప్రేయర్స్ తప్ప ఏమీ మాట్లాడలేదు. అలా స్టామ్స్ ఎండ్ లో 6 నెలల పాటు వైద్యం చేస్తే గానీ తిరిగి కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్లగలిగే శక్తి రాలేదు బేలార్ కి. బేలార్ కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చి మళ్లీ ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నాడని ప్రజలంతా సంతోషించారు గాని అతను తీసుకొచ్చిన మార్పులకు మాత్రం అడ్జస్ట్ కాలేకపోయారు. కింగ్స్ ల్యాండింగ్ కి వస్తూనే అతను ముందు చేసిన పని తన చెల్లెలు డయానాతో తన పెళ్లి క్యాన్సిల్ చేయించుకోవడం. హై సెప్టన్ అందుకు ఒప్పించి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఆమెతో పాటుగా మిగతా ఇద్దరు చెల్లెల్ని కూడా రెడ్ కీప్ లోని మెయిడెన్ వాల్ట్ అనే బిల్డింగ్ లో బంధించాడు బేలార్. ఆ ప్లేస్ ని కోర్ట్ ఆఫ్ బ్యూటీ అనేవారు. ఆ చెల్లెళ్ళు డయానా, రేనా, ఎలెనాలకి వరుసగా 19, 14, 11 ఏళ్లు. వాళ్ళ ఇన్నోసెన్స్ ని కాపాడడానికి, మగవాళ్ల చెడు చూపుల నుంచి దూరంగా ఉంచడానికి, వాళ్ళ అందం మగవాళ్ళని టెంప్ట్ చేయకుండా ఉండడానికి, ఈ లోకంలోని క్రూరత్వం వాళ్ళని తాకకుండా ఉండడానికి చెల్లెళ్ళని బంధించానన్నాడు బేలార్. అతను చేసిన ఈ పని చాలా మంది వ్యతిరేకించారు. చెల్లెళ్లతో సహా బేలార్ బాబాయ్ విసరెస్ కూడా దీన్ని ఇష్టపడలేదు. 11 ఏళ్ల చిన్న చెల్లెలు ఎలెనా అయితే తన జుట్టు కత్తిరించుకుని అన్నకి పంపింది. అందం కలిగేది ఆ జుట్టు వల్లే కనుక అది లేకపోతే అయినా అన్న తన్ని విడుదల చేస్తాడని అనుకుందామే. కానీ బేలార్ వాళ్ళని మెయిడెన్ వాల్ట్ బిల్డింగ్ లోంచి బయటకు రానివ్వకుండా కంఫర్టబుల్ గా బందీలుగా ఉంచాడు. కింగ్స్ ల్యాండింగ్ లో చాలా మంది ఇతని ఈ పని వ్యతిరేకించినా బేలార్ దగ్గర మంచి పేరు కోసం మరికొంతమంది నోబుల్స్ మాత్రం తమ ఆడపిల్లల్ని కూడా ప్రిన్సెస్లకు లేడీ కంపానియన్స్ గా మెయిడెన్ వాల్ట్కి పంపారు. చెల్లెలను బంధించాక అతను చేసిన మరో పెద్ద పని కింగ్స్ ల్యాండింగ్ లో ప్రాస్టిట్యూషన్ ని నిషేధించడం. అందువల్ల చాలా సమస్యలు వస్తాయని అతని అడ్వైజర్స్ ఎంత చెప్పినా వినకుండా దాదాపు 1000 మంది ప్రాస్టిట్యూట్స్ ని వాళ్ళ పిల్లలతో సహా కింగ్స్ ల్యాండింగ్ నుంచి బయటికి పంపేశాడు. వాళ్ళ కోసం ప్రార్థనలు చేశాడు తప్ప వాళ్ళ ముఖాలు మాత్రం చూడలేదు. తర్వాత ఎదురవుతున్న సమస్యల్ని పట్టించుకోకుండా విసేనియా హిల్ మీద పెద్ద సెప్ట్ కట్టించడం మొదలుపెట్టాడు. అది బేలార్ చనిపోయిన చాలా కాలానికి గానీ పూర్తి కాలేదు. గ్రేట్ సెప్ట్ ఆఫ్ బేలార్ పేరుతో మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసేది ఆ సెప్టే. కింగ్స్ ల్యాండింగ్ లోని స్మాల్ ఫోక్ కి బేలార్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. వాళ్ళకి ఎన్నో దానాలు చేసేవాడు అతను. ఒకసారి అయితే మొత్తం కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న స్మాల్ ఫోక్ అందరికీ ఏడాది పాటు ఫ్రీగా ఆహారం పెట్టించాడు. కానీ లార్డ్స్ కు మాత్రం ఇతని ప్రవర్తనతో పిచ్చెక్కిపోతూ ఉండేది. ఉత్తరాలు పంపడానికి రేవెన్స్ కు బదులుగా పావురాలను ఉపయోగించమన్నాడు. బెల్ట్స్ కట్టించి తమ ఆడపిల్లల కన్నితనాన్ని కాపాడిన లార్డ్స్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చేవాడు. అప్పటికే డ్రాగన్స్ అన్ని చనిపోవడం వల్ల డ్రాగన్ ఎగ్ హ్యాచ్ చేయడం కోసం 6 నెలల పాటు దాని ముందు ప్రార్థనలు చేశాడు. కానీ ఎగ్ హ్యాచ్ కాలేదనుకోండి. తనకి నచ్చని చాలా బుక్స్ ని కాల్పించేశాడు కూడా. అందులో ఒకటి ఫూల్ మష్రూమ్ రాయించిన ద టెస్టిమోనీ ఆఫ్ మష్రూమ్, అలాగే డ్రాగన్స్ ఆరిజిన్స్ గురించి సెప్టన్ బార్త్ రాసిన డ్రాగన్స్, వామ్స్ అండ్ వైవర్న్స్ అనే బుక్ ను కూడా ఎక్కడ దొరికినా నాశనం చేయించాడు బేలార్. ఈ 2 బుక్స్ చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే సర్వైవ్ అయ్యాయి. 7 అంటే ఉన్న మూఢభక్తి వల్ల బేలార్ మీద హై సెప్టన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. అతను చనిపోయాక ఒక చదువురాని మేస్త్రిని తీసుకొచ్చి హై సెప్టన్ గా చేశాడు బేలార్. తన డ్రీమ్స్ లో అతన్ని దేవుడిగా చూశానని చెప్పాడు. ఆ మేసన్ కి బిల్డింగ్స్ కట్టడంలో ఉన్న స్కిల్ చూసి అతను 7 లోని స్మిత్ అని బేలార్ నమ్మాడు. ఆ తర్వాత ఏడాదే ఆ మేసన్ ఏదో జ్వరంతో చనిపోయాడు. బేలార్ బాబాయ్ విసరెస్ అతన్ని విషం పెట్టి చంపించాడనే పుకార్లున్నాయి. అతను చనిపోయాక మళ్లీ డ్రీమ్స్ లో చూశానని చెప్పి ఒక 8 ఏళ్ల అనాథ పిల్లవాడిని హై సెప్టన్ గా చేశాడు బేలార్. ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పి సెప్టన్ గా ఓవ్స్ కూడా తీసుకున్నాడు. ఈ పనులన్నీ చేయడంతో పాటుగా బేలార్ నెలల తరబడి ఫాస్టింగ్ చేస్తూ ఉండేవాడు. పెళ్లి చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న అతని చెల్లెలు డయానా ఒక బాస్టర్డ్ కు జన్మనిచ్చి తండ్రి ఎవరో చెప్పకపోవడంతో ఆ పాపాన్ని కడుక్కోవడానికి బేలార్ ఫాస్టింగ్ మొదలు పెట్టాడు. ఈసారి 40 రోజులు వరుసగా కొంచెం నీళ్లు, బ్రెడ్ మాత్రమే తీసుకుని ఉపవాసాలు ఉండడంతో 41వ రోజు అతను చనిపోయాడు. కొందరు బేలార్ తిండి లేక చనిపోయాడనంటే మరికొందరు అతని బాబాయ్ విసరెస్ ఐరన్ థ్రోన్ మీద కూర్చోవడం కోసం బేలార్ ని పాయిజన్ తో చంపించాడని అంటారు. మరికొందరు వెస్ట్రోస్ మంచి కోసమే విసరెస్ అలా చేసి ఉంటాడని నమ్ముతారు. ఎందుకంటే 7 కింగ్డమ్స్ లో అందరినీ ఫెయిత్ ఆఫ్ ది 7 లోకి బలవంతంగా మార్చే ప్లాన్ లో బేలార్ ఉన్నాడని, అతను ఆ పని కనుక మొదలు పెడితే
అటు నార్త్ నుంచి ఇటు ఐరన్ ఐలాండ్స్ నుంచి యుద్ధం మొదలవుతుందని ఆలోచించి విసరస్ ఆ పని చేశాడని అంటారు. ఏదేమైనా బేలార్ తర్వాత అతని చెల్లెళ్ళు ఐరన్ థ్రోన్ మీద కూర్చోవాలని కొందరు అనుకున్నారు. కానీ జహారిస్ టైంలో గ్రేట్ కౌన్సిల్ నిర్ణయం, డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ టైంలో రెనేరా వల్ల ఎదురైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని విసరస్ ది సెకండ్ నే కింగ్ గా ఎన్నుకున్నారు. ఎంతో కాలం కింగ్ కావడానికి వెయిట్ చేసిన విసరస్ ఆ తర్వాత ఏడాదే సడన్ గా ఏదో జబ్బు చేసి చనిపోయాడు. అప్పుడు సింహాసనం మరో చెడ్డ టార్గేరియన్ పరమైంది. అతనే విసరస్ కొడుకైన యాగాన్ ది ఫోర్త్. అనేక బలహీనతలతో పాటుగా విపరీతమైన స్త్రీలోలత్వం ఉన్న ఈ యాగాన్ ది ఫోర్త్ వల్ల వెస్ట్రోస్ ఎన్నో సమస్యల్ని, రెబిలియన్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వెస్ట్రోస్ హిస్టరీలో ఇంపార్టెంట్ అయిన బ్లాక్ ఫైర్ రెబిలియన్స్ ఇతని వల్లనే మొదలయ్యాయి. ఆ కథంతా మరో వీడియోలో చెప్తాను. సో ఇదండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ హిస్టరీలో ఎక్కువ మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.